హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు లలిత జీరో ప్రెజెంట్స్ ఓయ్ ఫ్రెండ్. సో నేను ఈరోజు మీతో మాట్లాడడానికి మీ విషయాలని పంచుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సో బేసికలీ ఏంటంటే మన ఫ్రెండ్స్ మొత్తం గ్యాంగ్ ఉంటామన్నమాట. మన గ్యాంగ్లో రకరకాల కొన్ని సిచ్యువేషన్స్లో చాలా రకరకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అయితే కొన్ని మెమరీస్ మాత్రం మనకి బాగా గుర్తుండిపోతాయి. మన క్లోజ్ ఫ్రెండ్తో కానీ లేదంటే మన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కానీ ఎప్పుడైనా టైం స్పెండ్ చేసినప్పుడు లేదంటే బయటికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని స్వీట్ మెమరీస్ అంటూ మనకు బాగా గుర్తుండిపోతాయి అనమాట. లైఫ్ లాంగ్ ఎలా అంటే అరే ఆ రోజు మళ్ళీ వస్తే బాగుండేది అని ది బెస్ట్ మెమరీ ఉంటుంది. సో ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైంలో ది బెస్ట్ మెమరీ అంటే ఏంటో నాతో షేర్ చేసుకోండి, కాల్ చేసేయండి. సో ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో హాయ్ అండి, మాట్లాడేది ఎవరండి? సిద్ధు గారండి? అవునేనండి, నేనేనండి, జాను గారు కదండి. అవునండి, నా పేరు జానయ్యనండి. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారండి? మేము కూడా చాలా బాగున్నామండి. ఎందుకండి బాగున్నాను చెప్పడానికి అంత ఆలోచించారు? అంటే ఏదో మీ దగ్గర మేము బాగానే ఉన్నామండి. నా దయ వల్ల ఏముందండి, దేవుడిదే కదండి. అయ్యో, మీలాంటి అందమైన అబ్బాయిని చూస్తుంటే ఓకే. బాగోతండ్రి ఎలా ఉంటాము. అబ్బాబ్బా, ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తక్కువ తిన్నాను, ఎలాగ ఆకలేస్తుంది అనుకున్నాను, నువ్వు నింపేశావు మొత్తానికి ఒక్క మాటతో. అయ్యయ్యో, ఇంకా మధ్యాహ్నం నేను లంచ్ చేయాల్సిన అవసరం లేదు, నైట్కి డిన్నర్ కూడా అవసరం లేదు. ఎందుకని? ఇంకెందుకు ఇంత మంచి మాట చెప్పిన తర్వాత ఇంకా ఆకలి ఏమేస్తుంది నాకు? ఎందుకు ఆకలేదు? తింటే ఆకలేస్తుంది కదా. కాదు, ఆకలేస్తే తింటా కానీ తింటే ఆకలి వేయడం కాదు. తింటే ఆకలి ఎందుకు వేస్తుంది? ఆకలి తీరుతుంది కానీ. అవునా? అంతే కదా మరి. అవును, మరి ఈరోజు టాపిక్ ఏంటి? స్పెషల్స్ ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైంలో ది బెస్ట్ మెమరీ ఏంటి, మళ్ళీ మళ్ళీ అలాంటి రోజు వస్తే బాగుండేది అనేలాగా ఎప్పుడైనా ఉందా, జరిగిందా? జరిగింది. అది అందరం కలిసి ఒక రోజు బయటకు వెళ్ళాము. ఓకే. సరదాగా. మళ్ళా అదే రోజు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నాము, కానీ రావట్లేదు. బయటకంటే ఎక్కడికి వెళ్ళారు? అంటే బయటకంటే అలా సరదాగా నైట్ లుక్ బాగుంటది కదా. అవునవును. అలా ఏంటంటే షికార్ చేయడానికి వెళ్ళాము. ఊరికే ఊరంతా తిరిగారు నైట్ అంతా, అంతేనా? నైట్ అంతా తిరిగాము. ఓకే ఓకే. ఓన్లీ తిరగడమేనా, ఇంకేమీ చేయలేదా? తిరగడం అంటే అలా లేదు, ఎంజాయ్ చేసామంటే అలా తిరుగుతూ అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ, లేదంటే అలా సరదాగా అందరం కూర్చొని మీల్స్ తింటూ. సరే, ఈసారి నెక్స్ట్ టైం బయటకు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి మరి. మీరు వస్తానంటే తీసుకెళ్తాను. మీరు ఇప్పుడు డ్రైవర్ వస్తాను అంటే. నువ్వు పిలిస్తే ఎప్పుడే నేను ఫ్లైట్ వేసుకొని వస్తాను మీ ఊరు. మా ఊరు ఫ్లైట్ ఉండదు. సరే, ట్రైన్లో వస్తానులే. ట్రైన్ ఉంటుంది కానీ ఫ్లైట్ ఉండదు. మరి అదే వస్తే వస్తాను రావులపాలెం. ట్రైన్ ఖచ్చితంగా వస్తాను, ఓకేనా? రండి కన్ఫర్మ్గా, నేను వస్తాను. సరే సరే జాను, నువ్వు కాల్ పెట్టేసిన వెంటనే బట్టలు త్వరగా సర్దుకోవాలి ఇంకా నేను నీ దగ్గరికి రావడానికి, ఓకేనా? ఉంటా మరి, బాయ్ బాయ్. సో నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో. హలో హాయ్, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? గుర్తుపట్టండి. టీవీ వాల్యూమ్ తగ్గిస్తే గుర్తుపడతాను నేను ఫస్ట్. సరే. అదిగో చూడు, మళ్ళీ నా మాటలు నాకే వినిపిస్తున్నాయి. టీవీ వాల్యూమ్ ఓకే. ఇప్పుడు చెప్పు, ఎక్కడి నుంచి చెప్పు, ఎక్కడి నుంచి మాట్లాడుతు, మీ ఊరి పేరు చెప్తే నేను గుర్తుపట్టేస్తా. పిట్లం. ఎస్, నిన్నే మాట్లాడాం మనం కదా. పేరేంటంటే అయ్యయ్యో ఎందుకు దేవుడా నాకు ఎంత మతిమరిపించావు. సరే, నాకు గుర్తు రావట్లేదు. ఈరోజు చెప్పే రేపు ఖచ్చితంగా గుర్తుపడతాను నేను. అంజలి. నేను నీ కోసం పాట కూడా పాడాను కదా నేను. సరే అంజలి, ఎలా ఉన్నావు? బాగున్నావా? సరే, ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా, చూసావా? అంటే నువ్వు ఫ్రెండ్స్తో బాగా స్పెండ్ చేసిన టైమ్స్లో ది బెస్ట్ మెమరీ ఏంటి? ఎప్పుడు? ఫేర్వెల్ పార్టీ తీసుకున్నప్పుడా? ఫేర్వెల్ పార్టీ తీసుకున్నప్పుడా ఇస్తున్నప్పుడా? చేసుకున్నప్పుడా? ఏం చేసావు మరి ఫేర్వెల్ పార్టీకి? డాన్స్ కానీ పాటలు కానీ ఇలాగేమైనా చేసావా మరి నువ్వు?
ఏం చేసావు? పాట పాడావా? డాన్స్ సో మీ ఫేవరెట్ పార్టీకి డాన్స్ చేసావు కాబట్టి ఈరోజు పాట పాడాలి ఇప్పుడు నువ్వు. ఏ పాటలు? ఏ పాట నీ ఇష్టం, నీకు వచ్చిన పాట పాడు. హలో ఆ, అంజలి, లేట్ చేయకు, త్వరగా పాడు, లేదంటే కాల్ కట్ అయిపోద్ది, చూసుకో. నీకన్నా కలలే ఆ. నిజమవుతాయి చూడు. పాడు. పుస్తడి నానే తోడు ఉమ్. దశరథ మాలాభే నానే పుస్తాడు ఆ. రామునంత ఎదురండి ఓకే. చరితలు ఎన్నో చూడని అంటే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అంజలి, ఇలానే కాల్ చేస్తుండు, ఓకేనా?